గురుభ్యో నమః. ఆదర్శం చిన్న కథను తెలుసుకుందాం. ఆదర్శవంతమైన జీవితం అంటే 10 మందికి ఉపయోగపడే ఫలవృక్షం వంటిది. ఎందుకంటే ఆ వృక్షం మనకు నీడనిస్తుంది, అలసి వచ్చిన వారికి సేద తీరుస్తుంది, దాని ఫలాలతో మన ఆకలి తీరుస్తుంది, ఇంకా ఎన్నో విధాల మనకు ఉపయోగపడుతుంది. అలాగే నదులు కూడా మన జీవితంలో ఒక భాగం. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే నీరు, ఆహారం లేకపోతే మన మనుగడ భూమి మీద ఉండదు. అలాగే మనిషి కూడా వాని జీవితం నలుగురికి ఉపయోగపడేలాగా జీవించాలి. సమాజం మనకేమిచ్చింది అని మనం సమాజాన్ని అడిగినప్పుడు మనం సమాజం కోసం ఏం చేశాము అని ఆలోచించాలి. మనం మన సమాజానికి ఏ విధంగా ఉపయోగపడగలం అని ఆలోచించాలి. మనిషి తెలివిగా ఆలోచించి మనకు, మన సమాజానికి హితకరమైనవి, ఉపయోగకరమైనవి చేయాలి. ఏది ఏ పని ఒక్కరి వల్ల కాదు. అందువల్ల నలుగురితో కలిసి వారి అభిప్రాయాలు కూడా తీసుకుని అందరూ కలిసి ముందుకు నడవాలి. మన కుటుంబం గురించి ఎలా ఆలోచిస్తాం? ఈ కుటుంబ పోషణ ఎలా చేయాలి? వారి బాగోగులు ఎలా చూడాలి? వారి అవసరాలు ఎలా తీర్చాలి? మన కుటుంబం సంతోషంగా బ్రతకాలంటే మనం ఏమి చేయాలి? ఆర్థిక వనరుల్ని ఎలా సమకూర్చాలి అని ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తాం. మన అభిరుచికి అనుగుణంగా కుటుంబాన్ని తీర్చిదిద్దుతాం. అలాగే మన గ్రామం గురించి ఆలోచించాలి. దేనికైనా ఒక నాయకుడు ఉండాలి, అంటే ముందుండి నడిపించేవాడు. కుటుంబానికి యజమాని తండ్రి, ఆయనే ఇంటికి నాయకుడు. ఇంటిలోని వారితో సంప్రదించి మంచి నిర్ణయాన్ని ఆ యజమాని తీసుకుంటారు. అలాగే గ్రామమైన ఆ గ్రామంలోని పెద్దలను సంప్రదించి మన గ్రామానికి ఏమి అవసరం, ఎలా చేస్తే బాగుంటుంది అని, ఈ పనులు చేయటానికి ఆర్థిక వనరుల గురించి అన్నీ ఆలోచించి పెద్దలు మంచి నిర్ణయాలు చేయాలి. అలా చేస్తే ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ చేయడానికి ముందుండి నడిపించేవారు ఉండాలి. ఎప్పుడూ కూడా కుటుంబం కానీ సమాజం కానీ మంచిగా ఆదర్శవంతంగా ఉండాలంటే ముందుగా ఆ యజమానిగా ఉన్న వ్యక్తి స్వచ్ఛమైన మనసు కలిగి, అతని జీవితం తెరిచిన పుస్తకంలా 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అందుకే మన పెద్దలు ఇంట గెలిచి రచ్చగెలువు అని అంటారు. కుటుంబాన్ని నిబద్ధతతో నడిపే వ్యక్తి సమాజాన్ని కూడా నడపగలడు. కానీ సమాజం అంటే పెద్దది, కుటుంబం పరిమితమైనది. అందువల్ల అక్కడ ఉన్న మరికొందరి సహాయంతో సమాజాన్ని లేదా మనము ఉన్న ఊరిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దవచ్చు. మన పూర్వీకులలో ఎందరో సంఘ సంస్కర్తలు, మహనీయులు ఉన్నారు. వారంతా మనలాగే సమాజంలో నుంచి వచ్చిన వారే. కానీ వారు వారి చుట్టూ జరిగే చెడుని చూడలేక తిరగబడి వాటిని రూపుమాపారు. అందుకే వారి గురించి ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటాం. వారు చేసిన మంచిని మనం సంతోషంగా స్వీకరించాం. వారు తెచ్చిన స్వేచ్ఛావాయువుల్ని పీలుస్తున్నాం. అలాగే మనం కూడా మన చుట్టూ ఉన్న చెడుని దూరం చేయటానికి పూనుకోవాలి. మనకెందుకులే అని ఊరుకుంటే మన కోసం ఎవరూ ఎక్కడి నుంచి రారు. మనలో నుంచే ఆ ఆదర్శవంతమైన వ్యక్తి రావాలి. సమాజం అన్నాక అన్ని రకాల వారు ఉంటారు. మంచి చెడుల కలయికే సమాజం. తప్పులేని మనిషి ఉండడం చాలా అరుదు. కానీ ఆ తప్పుని నిజాయితీగా ఒప్పుకునేవాడే గొప్ప వ్యక్తి. మనకు మన కన్న తండ్రి, గురువు, దైవంతో సమానం. ఎందుకంటే తండ్రి పాత్ర చాలా ఉదాత్తమైనది. తన కన్న కొడుకు గొప్పవాడైతే ఆ తండ్రి ఆనందం ఇంత అని చెప్పలేము. గురువు తన శిష్యుడు తనకన్నా గొప్పవాడు కావాలని కోరుకుంటాడు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఇలా లేవు, అన్నీ మారిపోయాయి. కానీ
ఇంకా కొందరు గురువులను విద్యార్థులు గుర్తు చేసుకుంటున్నారు. కొందరు పిల్లలు వారి తల్లిదండ్రుల్ని వారు పడ్డ కష్టాన్ని తలుచుకుంటున్నారు. మనం వీరిని ఆదర్శవంతులుగా భావించవచ్చు. మంచి మానవత్వం కనుమరుగైన ఈ రోజుల్లో కూడా ఇటువంటి వారు కనిపిస్తున్నారంటే వారే మనకు ఆదర్శం. ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. సమయాన్ని బట్టి అవి బయటికి వస్తాయి. మనలో మానవత్వం, ధర్మం, సత్యం మొదలైనవి కొంచెం ఎక్కువ పాళ్లల్లో ఉంటే చెడు పైకి రాదు. మంచి మానవత్వం తక్కువ ఉంటే చెడు వీరవిహారం చేస్తుంది. అందువల్ల మనం ఆ చెడుని పైకి రానివ్వకుండా సత్య సంకల్పంతో నీతిగా, ధర్మంగా బ్రతకాలి. 10 మందికి మన జీవితం ఆదర్శం కావాలి. ఆదర్శవంతుడు అంటే అతని జీవితం అందరికీ ఉదాహరణగా నిలుస్తుంది. అటువంటి వారే మనకు మార్గదర్శకులు. వారిని మనం అనుసరించాలి. సమాజానికి జరిగిన మంచిలో భాగస్థులం అవటమే కాదు, మంచి చేయటానికి కూడా భాగస్థులం కావాలి. మనమంతా ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతూ సమాజ హితం కోసం పాటుపడాలి. మంచి చేసేవారిని, వారు చేసే మంచిని చూడటమే కాదు, వారిని మనం అనుసరించాలి. శుభం.